ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావగారు, కళ్యాణ మండపం అవన్నీ బుక్ చేశారా? అన్ని దగ్గరుండి నేనే చూసుకుంటున్నానక్కయ్య. వీడే చేస్తున్నాడు. వీడు చేసేది మేము చూస్తూనే ఉన్నాం. శరణ్య ఇంటికేనా ఆనందా? అవునక్క, తనకి చీరివ్వాలి కదా. దర్శన్ ఎక్కడా? దర్శన్, దర్శన్! అమ్మా, ఏంటల్లుడు అంత సింపుల్ గా రెడీ అయ్యావు? నేను వెళ్లేది అమ్మాయి మెళ్ళో తాళి కట్టడానికైతే నుదుటిన బాసికం కట్టుకుని వెళ్లేవాణ్ణి. చీరివ్వడానికే కదా. ఆ అమ్మా, నేను రెడీ, వెళ్దామా? ఏంటమ్మా అలా రెడీ అయ్యావు? ఏమైంది? మంచిగానే రెడీ అయ్యాను కదా. అక్క చెప్తోంది నీ డ్రెస్ గురించి కాదు, హెయిర్ గురించి. లూజ్ హెయిరే కదా, నాకు చాలా బాగుంటుంది కదా. చూడ్డానికి బాగోలేదు. వెళ్ళి పాపిడి తీసుకుని జడవేసుకునిరా. ఏంటక్కయ్య పాపిడి జడ అనుకుంటా? అది ఓల్డ్ ఫ్యాషను. తను యూత్ కదా. నిజమే, కానీ ఆడపిల్ల కదా. పైగా పాపిడి తీసుకుని జడ వేసుకోవటం ఫ్యాషన్ కాదు, సాంప్రదాయం. కేవలం సాంప్రదాయం అనే కాదు, దాని వెనకాల ఒక అర్థం కూడా ఉంది. ఏంటి? పాపిడికి జడకి కూడా దీనికి కూడా అర్థం ఉంటుందా? అసలేంటమ్మా అది? పాపిడి తీసి రెండు వైపులా దువ్వుతారు కదా. రెండు వైపులా అంటే ఏంటో తెలుసా? ఆడపిల్లకి రెండిళ్ళు, ఒక పక్క పుట్టిల్లు, ఒక పక్క మెట్టినిల్లు అని. జళ్ళలో ఎన్ని పాయలుంటాయో తెలుసా? 3. 3 అంటే మనుషులకి 3 గుణాలు: సత్వగుణం, తమోగుణం, రజోగుణం. అంటే కొందరు నిదానంగా ఉంటారు, కొందరికి కోపం ఎక్కువగా ఉంటుంది, కొందరు మిక్స్డ్గా ఉంటారు. 3 గుణాలకి సందేశంగా జడలో 3 పాయలన్నమాట. ఆ 3 గుణాలు ఉన్న మనుషులు నీ తలలో ఉన్న వెంట్రుకలంతమంది ఉంటారు. అవునా? ఆ, ఉండొచ్చు. అన్ని గుణాలు ఉన్న అందర్నీ కలుపుకుంటూ జడలో అల్లుకుంటూ వెళ్తే ఆడపిల్ల కాపురం కూడా జడలాగా చూడ్డానికి అందంగా ఉంటుంది అని అర్థం. అయినా మన పెద్దవాళ్లు ఇంత వివరించి చెప్తే వింటారో వినరో అని చెప్పి పాటించడం ముఖ్యం కాబట్టి సాంప్రదాయం అని చెప్పారు. అందుకే పాపిడి తీసుకుని జడ వేసుకోమని అంటారు. అర్థమైందా? జడకి ఆడపిల్ల జీవితానికి ఇంత కనెక్షన్ పెట్టారా మన పెద్దోళ్ళు? నాకు తెలియదక్కయ్యా. వెళ్ళు, వెళ్ళి జడ వేసుకునిరా. సరే అమ్మా. శరణ్య, ఇంకా ఇలానే ఉన్నావేంటి? వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, ఆంటీ వాళ్ళు వచ్చేస్తున్నారు. అలాగే అక్క.
ఏంటమ్మే ఏదో చేస్తానని చెప్పి దగ్గరుండి రెడీ అవ్వమందని తొందర పెడతా ఉండవు. నగల కోసం కాసేపట్లో సేటొస్తాడు. ఈ ఇంట్లో ఉన్న నగలతో పాటు శరణ్య ఒంటి మీదున్న ఈ నగలతో కూడా కలిపి మెరుగు పెట్టమనిస్తాం. ఈ లోపు ఆనందం వస్తుంది. వస్తుంది చేరెచ్చి వెళ్ళిపోతుంది. నీ ప్లాన్ ఏందో నాకు అసలేం అర్థం కావట్లేదమ్మే. చెప్పడం ఎందుకు, చూస్తావుగా. అక్కయ్య, నువ్వు చెప్పిన రీజన్ పక్కన పెడితే ఆడపిల్లలు జడేసుకుంటే ఆ అందమే వేరు. బంగారు తల్లిలా ఉంటారు. అక్క వెళ్ళొస్తాము. సరే ఆనంద, బావగారు వెళ్ళొస్తాం. అలాగే. అనన్య బేటీ, అనన్య బేటీ, అనన్య బేటీ, అనన్య బేటీ. ఎవరండి? నాది బంగారు నగల వ్యాపారం. సేఠ్జీ వచ్చారా? మీకోసమే చూస్తున్నా. అమ్మా, నగలు మెరుగు పెట్టించడం కోసం సేఠ్జీని పిలుస్తారని చెప్పాను కదా. ఈయని నగలు మెరుగు పెట్టించడం దేనికి? నగలు బాగానే ఉన్నాయి కదా. ఇంకా బాగా మెరిసిపోవాలని పెట్టిస్తుందిలే. అమ్మా, నగలు తీసుకురా. అలాగే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.